రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ అతికారి కృష్ణ గారి అన్నగారు కీర్తిశేషులు అతికారి వెంకటయ్య గారికి ఘనంగా నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారు. ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త శ్రీ అతికారి కృష్ణ గారు వారి అన్నగారైన స్వర్గీయ అత్తగారి వెంకటయ్య గారు స్వర్గస్థులైన సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మరియు సినిమాటోగ్రఫీ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారు సిద్ధోటమునందు అతిగారి కృష్ణ గారి కుటుంబాన్ని పరామర్శించి కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ అతికారి వెంకటయ్య వారికి ఘన నివాళులు అర్పించి వారి యొక్క కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి యొక్క కుటుంబానికి ఆ భగవంతుడు మనోదయాన్ని ప్రసాదించాలని, అలాగే ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా జీవించాలని జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు జనసేన పార్టీ నాయకులు వారి యొక్క కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఆయన తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో కందుల దుర్గేష్ గారికి సిద్ధోటం నందు అతికారి కృష్ణ గారి ఆంజనేయులు, పసుపులేటి గంగయ్య, చిన్నకొండు విజయ్, కోడూరు జనసేన నాయకులు జోగినేని మణి, పుత్త రామచంద్రయ్య, చికెన్ బాబీ, అతికారి బాలు, సింగిల్ విండో అధ్యక్షుడు మాడా జయకృష్ణ, సిద్ధోట మండల మార్కెట్ యార్డ్ చైర్మన్ డెరంగుల శ్రీకాంత్ మరియు అవార్ రవి, ఎన్ఆర్ఐ చంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 4 దశాబ్దాలు పైబడి ఈ ప్రాంత ప్రజలు రాజకీయ పరంగా తనదైన నాయకులు అందరి ప్రేమాభిమానాన్ని విశేషంగా చూడబడినటువంటి నేత, ముఖ్యంగా అందరికీ అండగా నిలబడి ధైర్యంగా నిలబడి ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నాను అంటూ ముందుకు వచ్చినటువంటి ప్రీతమ నేత అయినటువంటి వెంకటయ్య గారు అకాల మరణం చెందడం అనేది అందరికీ కూడా బాధగా ఆయన పోయినటువంటి వార్త విన్న వెంటనే చాలా బాధ కలిగింది. 63 సంవత్సరాల వయసులోనే వారు పరంపరించడం ఆయన ఇష్టపడేటువంటి మా అందరికీ, అదేవిధంగా ఆయన నాయకత్వం అందించినటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులైనటువంటి సుబ్బయ్య గారు, అతికారి కృష్ణ గారు, మా అబ్బాయి అయినటువంటి దినేష్, వారికే కాకుండా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటాం ఇంతమంది ఈరోజు కార్యక్రమం కూడా ఎంతమంది వచ్చారు. ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు పొందినటువంటి ఆయన ఇక్కడ వెంకటయ్య గారికి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి సభ ఇన్ఛార్జ్ శంకర్ శ్రీనివాస్ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఈ సందర్భంగా ఒకటే మేము మనవంతి జరుగుతున్నాం. వెంకటయ్య గారి యొక్క ఆశయాల్ని కానీ ఆయన చూపించిన మార్గంలో ప్రయాణించడం కానీ చేయడానికి ఆయనకి కార్యదక్షత కలిగిన తమ్ముడు కృష్ణ గారు ఉన్నారు, అదేవిధంగా వారి కుమారుడు దినేష్ గారు ఉన్నారు, అదేవిధంగా వ్యాపార రంగాన్ని చూసేటువంటి వెంకట సుబ్బయ్య గారు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తారు, కానీ ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవడం బాధ. ఆయన మరిన్ని సంవత్సరాలు ఒక 2 దశాబ్దాల పాటు ఉండేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా భగవంతుడి యొక్క చిరచూపు వల్ల అకాల మరణం వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ప్రాంత ప్రజలకి ఇక్కడనే కాదు రాయలసీమ చాలా ప్రాంతాల్లో ఆయనకి వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ అటువంటి ఒక రాయలసీమ ప్రాంత నాయకుడిగా ఉన్నటువంటి ఆయనకి ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలను కూడా తీసుకెళ్లేటువంటి కుటుంబ సభ్యులే కాకుండా ఆయన అనుచర వర్గం కూడా చాలా మంది ఉన్నారు. వారందరూ కలిసి వాటిని ముందుకు తీసుకెళ్తారని, తద్వారా ఆయన నాయకత్వ మహిమ ఈ పేద ప్రజల కోసం అయితే ఆయన కృషి చేశారో ఆ పేద ప్రజల యొక్క ఆశయాన్ని నెరవేర్చే విధంగా అందరం కలిసి కృషి చేస్తామనేటువంటి మాటను తెలియజేస్తూ, రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా నాకు ఆయన మరణం అనేది లోటుగా కనిపిస్తాం. నేను మంగళగిరి ఆఫీసులో కానీ ఆ తర్వాత 2-3 సార్లు